హలో హాయ్ అండి. పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. మంచి మంచి పద్యాలు వేమన గారు మనకు అందించారు. అవన్నీ మనం నేర్చేసుకుంటున్నాము. మంచి మంచి నీతి వాక్యాలు, నీతులు ఇందులో నుంచి తెలిసేసుకుంటున్నాము. ఈరోజు ఏ పద్యమో చూసేద్దామా? నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలిమి గాని తన బలిమి గాదయా, విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం ఏమిటో పద్యం రాసేసిన తర్వాత చూసేసుకుందాం. ఏమంటున్నారు? నీళ్లలోన మొసలి నిగిడి దూరము బారు. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు. బయట మూరెడైన బారలేదు, స్థాన బలిమి గాని తన బలిమి కాదయా, స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. నీళ్లలోన మొసలి నిగిడి దూరము బారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలిమి గాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. భూమి మీద
దూరమైనను పోలేదు. అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ నివసించుచున్న ప్రదేశం యొక్క బలమే కానీ అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు. మొసలి యొక్క స్వశక్తి కాదు. అంతే కదా. మొసలి యొక్క స్వశక్తి అయినట్టయితే ఎక్కడైనా కూడా ఆ శక్తి అలాగే ఉంటుందన్నమాట. ఎక్కడైనా ఆ బలం అలాగే ఉంటుంది. కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు కనుకనే నీళ్లలో ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలిగి బయటకు వచ్చినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. బయట ఏటు కదలలేని పరిస్థితి అయిపోతుంది నీళ్ళలో నుంచి బయట వేయగానే. అలాగే మనం కూడా ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో తెలుసుకుని ప్రవర్తిస్తాం కనుక మన బలం అనేది మన దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. అనువుగాని చోట అధికులం మన రాదు అంటారు కదా. అలాగా మనకు బలం లేని చోట ఇక్కడ మనం మాట్లాడితే నెగ్గదు, ఇక్కడ మన మాట చెల్లదు, లేకపోతే వాళ్ళతో మనం పోరాడలేము అనుకున్నప్పుడు అక్కడ ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. అక్కడ మన ప్రతాపం చూపించామనుకో వాళ్ళు 4 తన్ని పంపిస్తారనమాట. ఎందుకంటే మనకు అక్కడ బలగం శక్తి ఏమీ లేవు. జస్ట్ మనం మన టాలెంట్తో మనం అక్కడ వెళ్ళాము అంతవరకే. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, వచ్చేయాలన్నమాట. ఇంకా ఎక్కువ తక్కువ అక్కడ మాట్లాడామనుకో అక్కడ మనకి కాదు. ఏమి చూపించాలి? మనకి మన బలం ఉన్న చోట, మన స్థాన బలం ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏ ప్రతాపం అయినా సరే చూపించి మనం ఎంతైనా మనం చెలరేగచ్చు అనమాట. ఏవైనా సరే చెప్పచ్చు, ఏ మాట్లాడినా మనం మాట్లాడచ్చు, అడగచ్చు, తెలుసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. మనం కొన్ని సలహాలు కూడా ఇచ్చే అధికారం మనకి ఉంటుంది. అదే మన బలం లేని చోట మనం ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు, ఎవరితో ఏది కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. అదే వేమన్ గారు చెప్తున్నారు. సరే చూద్దాం. పద్యము భావం. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలమి కాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. అంతే కదా. కిలోమీటర్లు వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళలో. అసలు వాటికి ఏ అద్దు ఆపు ఉండదన్నమాట. ఏమనుకుంటే చూసావా, నేను ఎంత దూరమైనా వెళ్ళిపోగలను నీళ్ళలో అని కాదు, నేను ఎంత దూరమైనా వెళ్ళగలను అని అనుకుంటాయి. బయటకు వస్తే కానీ వాటి బలం ఏమిటి అనేది వాటికి తెలియదు అనమాట. నీళ్ళలో ఉన్నంతసేపు నేనే రాజు, నేనే రాణి అనుకుంటూ బరబర చక్కగా ఈదుకుంటూ ఎంత దూరమైన కిలోమీటర్లు అయినా కూడా చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. అదే మొసలిని తీసుకొచ్చి మనం ఒడ్డున పడేసాం అనుకోండి, భూమి మీద నీళ్లు లేని చోట వేస్తే ఏం చేయాలో కూడా తెలియదు అనమాట. గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. జరుగుదామంటే ఆ ఇసుకలో, మట్టిలో, బయట అంతా ఇసుక మట్టి ఉంటుంది కదా, వాటర్ కాబట్టి ఆ ఫ్లోలో ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్లో ఉండదు, ఇసుక మట్టి ఉంటుంది, మొత్తం ఒళ్ళంతా అతుకుపోయి ఉంటుంది. ఒక్క అడుగు కూడా జరగలేదు. ఇదేంటి నేను ఇలా అయిపోతున్నాను,
నేను ఆ చెరువులో ఉన్నప్పుడు, ఆ సముద్రంలో ఉన్నప్పుడు, ఆ వాటర్లో ఉన్నప్పుడు నేను ఎన్ని కిలోమీటర్లు నడిచేదాన్ని, ఎన్ని కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఏంటి నా బలం ఏమైపోయింది, నేను కదలలేకపోతున్నానేంటి అసలు ఒక్క అడుగు కూడా అని చాలా ఆశ్చర్యానికి గురవుతుందన్నమాట. ఎందుకు కదలలేకపోతుందయ్యా అంటే ఏమనాలి, అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు అని అప్పుడు తెలుసుకుంటుందన్నమాట. ఎప్పుడైతే ఒడ్డున పడిందో, ఎప్పుడైతే ఒక అడుగు కూడా కదలలేకపోతుందో ఆ సమయంలో ఇదేంటి ఎన్నెన్ని కిలోమీటర్లు నేను పుట్టినప్పటి నుంచి ఎన్నెన్ని కిలోమీటర్లు ఇదాను, ఎన్నెన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయాను, ఇప్పుడేంటి ఒక్క అడుగు కూడా ముందుకి కదలలేకపోతున్నాను, అసలు జరగడానికి కూడా నాకు రావట్లేదు, ఇలా స్ట్రక్ అయిపోయానేంటి ఇక్కడ అనుకుని అప్పుడు తెలుసుకుంటుందేమని, స్థాన బలిమి కానీ నా బలము కాదయా. అది ఎక్కడైతే మనం ఉన్నామో ఆ వాటర్ మహత్యం, అది వాటర్ ఫ్లోలో నేను కొట్టుకు వెళ్ళిపోతూ ఉన్నాను కానీ అది నా బలం కాదు. ఇన్నాళ్ళు ఏమనుకున్నాను, నేనే రాణిని, నేనే రాజుని, ఎంత దూరమైనా సరే నేను స్విమ్మింగ్ చేయగలను, నాతో పోటీ ఎవరూ లేరు, ఎన్ని కిలోమీటర్లైనా నేను వెళ్ళిపోగలను అనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా కదలలేకపోతున్నాను. కాబట్టి అది నా శక్తి కాదు, వాటర్ శక్తి. వాటర్లో నీళ్ళలో ఉండబట్టి నేను అంత గబగబా వెళ్ళిపోగలిగాను. ఇప్పుడు చూడు నేను అస్సలు కదలలేకపోతున్నాను. కాబట్టి స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా. ఎప్పుడు మనం స్థాన బలిమిలో ఉన్నామో, మనం ఒకచోట మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ మాత్రమే మన పవర్ పనిచేస్తుంది. కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి, పక్క దేశాలకు వెళ్ళిపోయి మనం కూడా అక్కడ పెత్తనం చెలాయిద్దామంటే చెల్లదు. అంతెందుకు పక్కింటికి వెళ్ళి మనం మాట్లాడగలమా? వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది అనుకోండి, మనం సర్ది చెప్పగలమా? చెప్పలేము, వాళ్ళు వినరు. మన ఇంట్లో మనమే చెల్లుతుంది చెప్పమాట, అందరికీ చెప్పాలంటే చెల్లదు. ఇక్కడ ఇంట్లో మన స్థాన బలం ఉంటుంది మనకి కదా, మన బలం కాదు. పక్క వాళ్ళకి మొత్తం అందరికీ మనం చెప్పేయగలం, అందరి గొడవలు తీర్చేయగలం, అందరి పోరాటాలు ఆపేయగలము, అసలు గొడవలు జరగకుండా చూడగలము అంటే అప్పుడు అది మన బలం. కానీ అది మన ఇంట్లో వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ ఇంట్లో కూడా ఉపయోగపడట్లేదు అనుకుంటే అది స్థాన బలమే. కానీ అంటే ఇల్లు అనేది మన ఇల్లు వరకే మన స్థానం, అక్కడ వరకే మనం ఏదైనా మాట్లాడగలం, ఏదైనా చెప్పగలం, ఏదైనా సర్దు మనచగలం, మనం వాళ్ళకి సర్ది చెప్పగలం అన్నమాట. అంతేగాని ఇంటి బయటికి వెళ్ళి అందరికీ మనం చెప్పలేం కనుక మన బలం ఏమిటి అనేది అక్కడ బయట తెలీదు. స్థాన బలమే కానీ మన బలం కాదు కదా. అది మన ఇంట్లో మన మాట ఎందుకు వింటున్నారు, మన మీద రెస్పెక్ట్తో వింటారు. స్థాన బలం అది. బయటికి వెళ్ళి మనం ఎందుకు వినట్లేదంటే అది మన బలం, సొంత బలం కాదు కనుక స్థాన బలమే కానీ తన బలము కాదయా. విశ్వదాభిరామ వినురవేమా. చూసారా ఎంత గొప్ప మాట, ఎంత చిన్న చిన్న వాక్యాల్లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంత గొప్ప అర్థం వచ్చే వాక్యాలు రాసి పద్యాలు సమకూర్చి మన కోసం అందించిన వేమన గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో, హాయ్ అండి. పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. మంచి మంచి పద్యాలు వేమన గారు మనకు అందించారు. అవన్నీ మనం నేర్చేసుకుంటున్నాము. మంచి మంచి నీతి వాక్యాలు, నీతులు ఇందులో నుంచి తెలిసేసుకుంటున్నాము. ఈరోజు ఏ పద్యమో చూసేద్దామా. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలిమి గాని తన బలిమి గాదయా, విశ్వదాభిరామ వినురవేమా. దీని అర్థం ఏమిటో పద్యం రాసేసిన తర్వాత చూసేసుకుందాం. ఏమంటున్నారు? నీళ్లలోన మొసలి నిగిడి దూరము బారు. నీళ్లలోన మొసలి నిగిడి దూరము
పారు బయట మూరెడైన బారలేదు. బయట మూరెడైన బారలేదు. స్థాన బలిమి గాని తన బలిమి కాదయా. స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు. బయట మూరెడైన బారలేదు. స్థాన బలిమి గాని తన బలిమి కాదయా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము గోవేమ సమస్త భోగము ఇచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ నివసించుచున్న ప్రదేశం యొక్క బలమే కానీ అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు.
మొసలి యొక్క స్వశక్తి కాదు. అంతే కదా, మొసలి యొక్క స్వశక్తి అయినట్టయితే ఎక్కడైనా కూడా ఆ శక్తి అలాగే ఉంటుందన్నమాట. ఎక్కడైనా ఆ బలం అలాగే ఉంటుంది. కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు కనుకనే నీళ్లలో ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలిగి బయటకు వచ్చినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. బయట ఏటు కదలలేని పరిస్థితి అయిపోతుంది నీళ్ళలో నుంచి బయట వెయ్యగానే. అలాగే మనం కూడా ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో తెలుసుకుని ప్రవర్తిస్తాం కనుక మన బలం అనేది మన దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. అనువుగాని చోట అధికులం మన రాదు అంటారు కదా. అలాగా మనకు బలం లేని చోట ఇక్కడ మనం మాట్లాడితే నెగ్గదు, ఇక్కడ మన మాట చెల్లదు, లేకపోతే వాళ్ళతో మనం పోరాడలేము అనుకున్నప్పుడు అక్కడ ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. అక్కడ మన ప్రతాపం చూపించామనుకో వాళ్ళు 4 తన్ని పంపిస్తారనమాట. ఎందుకంటే మనకు అక్కడ బలగం శక్తి ఏమీ లేవు. జస్ట్ మనం మన టాలెంట్తో మనం అక్కడ వెళ్ళాము అంతవరకే. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, వచ్చేయాలన్నమాట. ఇంకా ఎక్కువ తక్కువ అక్కడ మాట్లాడామనుకో అక్కడ మనకి కాదు. ఏమి చూపించాలి? మనకి మన బలం ఉన్న చోట, మన స్థాన బలం ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏ ప్రతాపమైనా సరే చూపించి మనం ఎంతైనా మనం చెలరేగచ్చు అనమాట. ఏవైనా సరే చెప్పచ్చు, ఏ మాట్లాడినా మనం మాట్లాడచ్చు, అడగచ్చు, తెలుసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. మనం కొన్ని సలహాలు కూడా ఇచ్చే అధికారం మనకి ఉంటుంది. అదే మన బలం లేని చోట మనం ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు, ఎవరితో ఏది కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. అదే వేమన్ గారు చెప్తున్నారు. సరే చూద్దాం. పద్యము భావం. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలమి కాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. అంతే కదా, కిలోమీటర్లు వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళలో. అసలు వాటికి ఏ అద్దు ఆపు ఉండదన్నమాట. ఏమనుకుంటే చూసావా, నేను ఎంత దూరమైనా వెళ్ళిపోగలను నీళ్ళలో అని కాదు, నేను ఎంత దూరమైనా వెళ్ళగలను అని అనుకుంటాయి. బయటకు వస్తే కానీ వాటి బలం ఏమిటి అనేది వాటికి తెలియదు అనమాట. నీళ్ళలో ఉన్నంతసేపు నేనే రాజు, నేనే రాణి అనుకుంటూ బరబర చక్కగా ఈదుకుంటూ ఎంత దూరమైన కిలోమీటర్లు అయినా కూడా చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. అదే మొసల్ని తీసుకొచ్చి మనం ఒడ్డున పడేసామనుకోండి, భూమి మీద నీళ్లు లేని చోట వేస్తే ఏం చేయాలో కూడా తెలియదు అనమాట. గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. జరుగుదామంటే ఆ ఇసుకలో, మట్టిలో, బయట అంతా ఇసుక మట్టి ఉంటుంది కదా, వాటర్ కాబట్టి ఆ ఫ్లోలో ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్లో ఉండదు, ఇసుక మట్టి ఉంటుంది. మొత్తం ఒళ్ళంతా అతుకుపోయి ఉంటుంది. ఒక్క అడుగు కూడా జరగలేదు. ఇదేంటి నేను ఇలా అయిపోతున్నాను? నేను ఆ చెరువులో ఉన్నప్పుడు, ఆ సముద్రంలో ఉన్నప్పుడు, ఆ వాటర్లో ఉన్నప్పుడు నేను ఎన్ని కిలోమీటర్లు నడిచేదాన్ని, ఎన్ని కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఏంటి నా బలం ఏమైపోయింది? నేను కదలలేకపోతున్నానేంటి అసలు ఒక్క అడుగు కూడా అని చాలా ఆశ్చర్యానికి గురవుతుందన్నమాట. ఎందుకు కదలలేకపోతుందయ్యా అంటే ఏమనాలి? అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు అని అప్పుడు తెలుసుకుంటుందన్నమాట. ఎప్పుడైతే ఒడ్డున పడిందో, ఎప్పుడైతే ఒక అడుగు కూడా కదలలేకపోతుందో ఆ సమయంలో ఇదేంటి ఎన్నెన్ని కిలోమీటర్లు నేను పుట్టినప్పటి నుంచి ఎన్నెన్ని కిలోమీటర్లు ఇదాను, ఎన్నెన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయాను, ఇప్పుడేంటి ఒక్క అడుగు కూడా ముందుకి కదలలేకపోతున్నాను, అసలు జరగడానికి కూడా నాకు రావట్లేదు, ఇలా స్ట్రక్ అయిపోయానేంటి ఇక్కడ అనుకుని అప్పుడు తెలుసుకుంటుందేమని, స్థాన బలిమి కానీ నా బలము కాదయా. అది ఎక్కడైతే మనం ఉన్నామో ఆ వాటర్ మహత్యం, అది వాటర్ ఫ్లోలో నేను కొట్టుకు వెళ్ళిపోతూ ఉన్నాను కానీ అది నా బలం కాదు. ఇన్నాళ్ళు ఏమనుకున్నాను, నేనే రాణిని, నేనే రాజుని, ఎంత దూరమైనా సరే నేను
స్విమ్మింగ్ చేయగలను, నాతో పోటీ ఎవరూ లేరు, ఎన్ని కిలోమీటర్లైనా నేను వెళ్ళిపోగలను అనుకున్నాను. కానీ ఇప్పుడు కదలను కూడా కదలలేకపోతున్నాను. కాబట్టి అది నా శక్తి కాదు, వాటర్ శక్తి. వాటర్లో నీళ్ళలో ఉండబట్టి నేను అంత గబగబా వెళ్ళిపోగలిగాను. ఇప్పుడు చూడు నేను అస్సలు కదలలేకపోతున్నాను. కాబట్టి స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా. ఎప్పుడు మనం స్థాన బలిమిలో ఉన్నామో, మనం ఒకచోట మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ మాత్రమే మన పవర్ పనిచేస్తుంది. కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి పక్క దేశాలకు వెళ్ళిపోయి మనం కూడా అక్కడ పెత్తనం చెలాయిద్దామంటే చెల్లదు. అంతెందుకు పక్కింటికి వెళ్ళి మనం మాట్లాడగలమా? వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది అనుకోండి, మనం సర్ది చెప్పగలమా? చెప్పలేము, వాళ్ళు వినరు. మన ఇంట్లో మనమే చెల్లుతుంది చెప్పమాట, అందరికీ చెప్పాలంటే చెల్లదు. ఇక్కడ ఇంట్లో మన స్థాన బలం ఉంటుంది మనకి కదా, మన బలం కాదు. పక్క వాళ్ళకి మొత్తం అందరికీ మనం చెప్పేయగలం, అందరి గొడవలు తీర్చేయగలం, అందరి పోరాటాలు ఆపేయగలము, అసలు గొడవలు జరగకుండా చూడగలము అంటే అప్పుడు అది మన బలం. కానీ అది మన ఇంట్లో వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ ఇంట్లో కూడా ఉపయోగపడట్లేదు అనుకుంటే అది స్థాన బలమే. కానీ అంటే ఇల్లు అనేది మన ఇల్లు వరకే మన స్థానం, అక్కడ వరకే మనం ఏదైనా మాట్లాడగలం, ఏదైనా చెప్పగలం, ఏదైనా సర్దు మణచగలం, మనం వాళ్ళకి సర్ది చెప్పగలం అనమాట. అంతేగాని ఇంటి బయటికి వెళ్ళి అందరికీ మనం చెప్పలేం కనుక మన బలం ఏమిటి అనేది అక్కడ బయట తెలీదు. స్థాన బలమే కానీ మన బలం కాదు కదా. అది మన ఇంట్లో మన మాట ఎందుకు వింటున్నారు, మన మీద రెస్పెక్ట్తో వింటారు, స్థాన బలం అది. బయటికి వెళ్ళి మనం ఎందుకు వినట్లేదంటే అది మన బలం, సొంత బలం కాదు కనుక స్థాన బలమే కానీ తన బలము కాదయా. విశ్వదాభిరామ వినురవేమా. చూసారా ఎంత గొప్ప మాట, ఎంత చిన్న చిన్న వాక్యాల్లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంత గొప్ప అర్థం వచ్చే వాక్యాలు రాసి పద్యాలు సమకూర్చి మన కోసం అందించిన వేమన గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో, హాయ్ అండి. పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. మంచి మంచి పద్యాలు వేమన గారు మనకు అందించారు. అవన్నీ మనం నేర్చేసుకుంటున్నాము. మంచి మంచి నీతి వాక్యాలు, నీతులు ఇందులో నుంచి తెలిసేసుకుంటున్నాము. ఈరోజు ఏ పద్యమో చూసేద్దామా? నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలిమి గాని తన బలిమి గాదయా, విశ్వదాభిరామ వినురవేమా. దీని అర్థం ఏమిటో పద్యం రాసేసిన తర్వాత చూసేసుకుందాం. ఏమంటున్నారు? నీళ్లలోన మొసలి నిగిడి దూరము బారు. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలిమి గాని తన బలిమి కాదయా. స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ
వినురవేమ. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలిమి గాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ నివసించుచున్న ప్రదేశం యొక్క బలమే కానీ అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు. మొసలి యొక్క స్వశక్తి కాదు. అంతే కదా. మొసలి యొక్క స్వశక్తి అయినట్టయితే ఎక్కడైనా కూడా ఆ శక్తి అలాగే ఉంటుందన్నమాట. ఎక్కడైనా ఆ బలం అలాగే ఉంటుంది. కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు కనుకనే నీళ్లలో ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలిగి బయటకు వచ్చినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. బయట ఏటు కదలలేని పరిస్థితి అయిపోతుంది నీళ్ళల్లో నుంచి బయట వెయ్యగానే. అలాగే మనం కూడా ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో తెలుసుకుని ప్రవర్తిస్తాం కనుక మన బలం అనేది మన దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. అనువుగాని చోట అధికులమన రాదు అంటారు కదా. అలాగా మనకు బలం లేని చోట ఇక్కడ మనం మాట్లాడితే నెగ్గదు, ఇక్కడ మన మాట చెల్లదు, లేకపోతే వాళ్ళతో మనం పోరాడలేము అనుకున్నప్పుడు అక్కడ ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి.
అక్కడ మన ప్రతాపం చూపించామనుకో వాళ్ళు 4 తన్ని పంపిస్తారనమాట. ఎందుకంటే మనకు అక్కడ బలగం శక్తి ఏమీ లేవు. జస్ట్ మనం మన టాలెంట్తో మనం అక్కడ వెళ్ళాము అంతవరకే. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, వచ్చేయాలన్నమాట. ఇంకా ఎక్కువ తక్కువ అక్కడ మాట్లాడామనుకో అక్కడ మనకి కాదు. ఏమి చూపించాలి, మనకి మన బలం ఉన్న చోట, మన స్థాన బలం ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏ ప్రతాపం అయినా సరే చూపించి మనం ఎంతైనా మనం చెలరేగచ్చు అనమాట. ఏవైనా సరే చెప్పచ్చు, ఏ మాటలన్నా మనం మాట్లాడచ్చు, అడగచ్చు, తెలుసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. మనం కొన్ని సలహాలు కూడా ఇచ్చే అధికారం మనకి ఉంటుంది. అదే మన బలం లేని చోట మనం ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు, ఎవరితో ఏది కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. అదే వేమన గారు చెప్తున్నారు. సరే చూద్దాం. పద్యము భావం. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలమి కాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. అంతే కదా, కిలోమీటర్లు వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళలో. అసలు వాటికి ఏ అద్దు ఆపు ఉండదనమాట. ఏమనుకుంటే చూసావా, నేను ఎంత దూరమైనా వెళ్ళిపోగలను నీళ్ళలో అని కాదు, నేను ఎంత దూరమైనా వెళ్ళగలను అని అనుకుంటాయి. బయటకు వస్తే కానీ వాటి బలం ఏమిటి అనేది వాటికి తెలియదు అనమాట. నీళ్ళలో ఉన్నంతసేపు నేనే రాజు, నేనే రాణి అనుకుంటూ బరబర చక్కగా ఈదుకుంటూ ఎంత దూరమైన కిలోమీటర్లు అయినా కూడా చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. అదే మొసల్ని తీసుకొచ్చి మనం ఒడ్డున పడేసాం అనుకోండి, భూమి మీద నీళ్లు లేని చోట వేస్తే ఏం చేయాలో కూడా తెలియదు అనమాట. గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. జరుగుదామంటే ఆ ఇసుకలో మట్టిలో, బయట అంతా ఇసుక మట్టి ఉంటుంది కదా, వాటర్ కాబట్టి ఆ ఫ్లోలో ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్లో ఉండదు, ఇసుక మట్టి ఉంటుంది, మొత్తం ఒళ్ళంతా అతుకుపోయి ఉంటుంది. ఒక్క అడుగు కూడా జరగలేదు. ఇదేంటి నేను ఇలా అయిపోతున్నాను, నేను ఆ చెరువులో ఉన్నప్పుడు, ఆ సముద్రంలో ఉన్నప్పుడు, ఆ వాటర్లో ఉన్నప్పుడు నేను ఎన్ని కిలోమీటర్లు నడిచేదాన్ని, ఎన్ని కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఏంటి నా బలం ఏమైపోయింది, నేను కదలలేకపోతున్నానేంటి అసలు ఒక్క అడుగు కూడా అని చాలా ఆశ్చర్యానికి గురవుతుందన్నమాట. ఎందుకు కదలలేకపోతుందయ్యా అంటే ఏమనాలి, అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు అని అప్పుడు తెలుసుకుంటుందన్నమాట. ఎప్పుడైతే ఒడ్డున పడిందో, ఎప్పుడైతే ఒక అడుగు కూడా కదలలేకపోతుందో ఆ సమయంలో ఇదేంటి ఎన్నెన్ని కిలోమీటర్లు నేను పుట్టినప్పటి నుంచి ఎన్నెన్ని కిలోమీటర్లు ఇదాను, ఎన్నెన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయాను, ఇప్పుడేంటి ఒక్క అడుగు కూడా ముందుకి కదలలేకపోతున్నాను, అసలు జరగడానికి కూడా నాకు రావట్లేదు, ఇలా స్ట్రక్ అయిపోయానేంటి ఇక్కడ అనుకుని అప్పుడు తెలుసుకుంటుంది ఏమని, స్థాన బలిమి కానీ నా బలము కాదయా. అది ఎక్కడైతే మనం ఉన్నామో ఆ వాటర్ మహత్యం, అది వాటర్ ఫ్లోలో నేను కొట్టుకు వెళ్ళిపోతూ ఉన్నాను కానీ అది నా బలం కాదు. ఇన్నాళ్ళు ఏమనుకున్నాను, నేనే రాణిని, నేనే రాజుని, ఎంత దూరమైనా సరే నేను స్విమ్మింగ్ చేయగలను, నాతో పోటీ ఎవరూ లేరు, ఎన్ని కిలోమీటర్లైనా నేను వెళ్ళిపోగలను అనుకున్నాను. కానీ ఇప్పుడు కదలలేకపోతున్నాను. కాబట్టి అది నా శక్తి కాదు, వాటర్ శక్తి. వాటర్లో నీళ్ళలో ఉండబట్టి నేను అంత గబగబా వెళ్ళిపోగలిగాను. ఇప్పుడు చూడు నేను అస్సలు కదలలేకపోతున్నాను. కాబట్టి స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా. ఎప్పుడు మనం స్థాన బలిమిలో ఉన్నామో, మనం ఒకచోట మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ మాత్రమే మన పవర్ పనిచేస్తుంది. కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి, పక్క దేశాలకు వెళ్ళిపోయి మనం కూడా అక్కడ పెత్తనం చెలాయిద్దామంటే చెల్లదు. అంతెందుకు పక్కింటికి వెళ్ళి మనం మాట్లాడగలమా? వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది అనుకోండి, మనం సర్ది చెప్పగలమా? చెప్పలేము, వాళ్ళు వినరు. మన ఇంట్లో మనమే చెల్లుతుంది చెప్పమాట, అందరికీ చెప్పాలంటే చెల్లదు. ఇక్కడ ఇంట్లో మన స్థాన బలం ఉంటుంది మనకి కదా, మన బలం కాదు. పక్క వాళ్ళకి మొత్తం అందరికీ మనం చెప్పేయగలం, అందరి గొడవలు తీర్చేయగలం, అందరి పోరాటాలు ఆపేయగలము, అసలు గొడవలు జరగకుండా చూడగలము అంటే అప్పుడు అది మన బలం.
కానీ అది మన ఇంట్లో వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కోర్స్ ఇంట్లో కూడా ఉపయోగపడట్లేదు అనుకుంటే అది స్థాన బలమే. కానీ అంటే ఇల్లు అనేది మన ఇల్లు వరకే మన స్థానం, అక్కడ వరకే మనం ఏదైనా మాట్లాడగలం, ఏదైనా చెప్పగలం, ఏదైనా సర్దుమణచగలం, మనం వాళ్ళకి సర్ది చెప్పగలం అనమాట. అంతేగాని ఇంటి బయటికి వెళ్ళి అందరికీ మనం చెప్పలేం కనుక మన బలం ఏమిటి అనేది అక్కడ బయట తెలీదు. స్థాన బలమే కానీ మన బలం కాదు కదా. అది మన ఇంట్లో మన మాట ఎందుకు వింటున్నారు, మన మీద రెస్పెక్ట్తో వింటారు. స్థాన బలం అని బయటికి వెళ్ళి మనం ఎందుకు వినట్లేదంటే అది మన బలం, సొంత బలం కాదు కనుక స్థాన బలమే కానీ తన బలము కాదయా. విశ్వదాభిరామ వినురవేమా. చూసారా ఎంత గొప్ప మాట, ఎంత చిన్న చిన్న వాక్యాల్లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంత గొప్ప అర్థం వచ్చే వాక్యాలు రాసి పద్యాలు సమకూర్చి మన కోసం అందించిన వేమన గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో, హాయ్ అండి. పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. మంచి మంచి పద్యాలు వేమన గారు మనకు అందించారు. అవన్నీ మనం నేర్చేసుకుంటున్నాము. మంచి మంచి నీతి వాక్యాలు, నీతులు ఇందులో నుంచి తెలిసేసుకుంటున్నాము. ఈరోజు ఏ పద్యమో చూసేద్దామా. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలిమి గాని తన బలిమి గాదయా, విశ్వదాభిరామ వినురవేమా. దీని అర్థం ఏమిటో పద్యం రాసేసిన తర్వాత చూసేసుకుందాం. ఏమంటున్నారు? నీళ్లలోన మొసలి నిగిడి దూరము బారు. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలిమి గాని తన బలిమి కాదయా. స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమ. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలిమి గాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సమస్త భోగము ఇచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా
సమస్త భోగములు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ నివసించుచున్న ప్రదేశం యొక్క బలమే కానీ అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు. మొసలి యొక్క స్వశక్తి కాదు. అంతే కదా, మొసలి యొక్క స్వశక్తి అయినట్టయితే ఎక్కడైనా కూడా ఆ శక్తి అలాగే ఉంటుందన్నమాట. ఎక్కడైనా ఆ బలం అలాగే ఉంటుంది. కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు గనుకనే నీళ్లలో ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలిగి బయటకు వచ్చినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. బయట ఏటు కదలలేని పరిస్థితి అయిపోతుంది నీళ్ళల్లో నుంచి బయట వెయ్యగానే. అలాగే మనం కూడా ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో తెలుసుకుని ప్రవర్తిస్తాం కనుక మన బలం అనేది మన దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. అనువుగాని చోట అధికులమన రాదు అంటారు కదా. అలాగా మనకు బలం లేని చోట ఇక్కడ మనం మాట్లాడితే నెగ్గదు, ఇక్కడ మన మాట చెల్లదు, లేకపోతే వాళ్ళతో మనం పోరాడలేము అనుకున్నప్పుడు అక్కడ ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. అక్కడ మన ప్రతాపం చూపించామనుకో వాళ్ళు 4 తన్ని పంపిస్తారనమాట. ఎందుకంటే మనకు అక్కడ బలగం శక్తి ఏమీ లేవు. జస్ట్ మనం మన టాలెంట్తో మనం అక్కడ వెళ్ళామంతవరకే. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, వచ్చేయాలన్నమాట. ఇంకా ఎక్కువ తక్కువ అక్కడ మాట్లాడామనుకో అక్కడ మనకి కాదు. ఏమి చూపించాలి? మనకి మన బలం ఉన్న చోట, మన స్థాన బలం ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏ ప్రతాపం అయినా సరే చూపించి మనం ఎంతైనా మనం చెలరేగచ్చు అనమాట. ఏవైనా సరే చెప్పచ్చు, ఏ మాట్లాడినా మనం మాట్లాడచ్చు, అడగచ్చు, తెలుసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. మనం కొన్ని సలహాలు కూడా ఇచ్చే అధికారం మనకి ఉంటుంది. అదే మన బలం లేని చోట మనం ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు, ఎవరితో ఏది కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. అదే వేమన గారు చెప్తున్నారు. సరే చూద్దాం. పద్యము భావం. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలమి కాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీటి
యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. అంతే కదా, కిలోమీటర్లు వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళలో. అసలు వాటికి ఏ అద్దు ఆపు ఉండదన్నమాట. ఏమనుకుంటే చూసావా, నేను ఎంత దూరమైనా వెళ్ళిపోగలను నీళ్ళలో అని కాదు, నేను ఎంత దూరమైనా వెళ్ళగలను అని అనుకుంటాయి. బయటకు వస్తే కానీ వాటి బలం ఏమిటి అనేది వాటికి తెలియదు అనమాట. నీళ్ళలో ఉన్నంతసేపు నేనే రాజు నేనే రాణి అనుకుంటూ బరబర చక్కగా ఈదుకుంటూ ఎంత దూరమైన కిలోమీటర్లు అయినా కూడా చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. అదే మొసలిని తీసుకొచ్చి మనం ఒడ్డున పడేసాం అనుకోండి, భూమి మీద నీళ్లు లేని చోట వేస్తే ఏం చేయాలో కూడా తెలియదు అనమాట. గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. జరుగుదామంటే ఆ ఇసుకలో మట్టిలో, బయట అంతా ఇసుక మట్టి ఉంటుంది కదా, వాటర్ కాబట్టి ఆ ఫ్లోలో ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్లో ఉండదు, ఇసుక మట్టి ఉంటుంది, మొత్తం ఒళ్ళంతా అతుకుపోయి ఉంటుంది. ఒక్క అడుగు కూడా జరగలేదు. ఇదేంటి నేను ఇలా అయిపోతున్నాను? నేను ఆ చెరువులో ఉన్నప్పుడు, ఆ సముద్రంలో ఉన్నప్పుడు, ఆ వాటర్లో ఉన్నప్పుడు నేను ఎన్ని కిలోమీటర్లు నడిచేదాన్ని, ఎన్ని కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఏంటి నా బలం ఏమైపోయింది? నేను కదలలేకపోతున్నానేంటి అసలు ఒక్క అడుగు కూడా అని చాలా ఆశ్చర్యానికి గురవుతుందన్నమాట. ఎందుకు కదలలేకపోతుందయ్యా అంటే ఏమనాలి? అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు అని అప్పుడు తెలుసుకుంటుందన్నమాట. ఎప్పుడైతే ఒడ్డున పడిందో, ఎప్పుడైతే ఒక అడుగు కూడా కదలలేకపోతుందో, ఆ సమయంలో ఇదేంటి ఎన్నెన్ని కిలోమీటర్లు నేను పుట్టినప్పటి నుంచి ఎన్నెన్ని కిలోమీటర్లు ఈదాను, ఎన్నెన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయాను, ఇప్పుడేంటి ఒక్క అడుగు కూడా ముందుకి కదలలేకపోతున్నాను, అసలు జరగడానికి కూడా నాకు రావట్లేదు, ఇలా స్ట్రక్ అయిపోయానేంటి ఇక్కడ అనుకుని అప్పుడు తెలుసుకుంటుందేమని, స్థాన బలిమి కానీ నా బలము కాదయా. అది ఎక్కడైతే మనం ఉన్నామో ఆ వాటర్ మహత్యం, అది వాటర్ ఫ్లోలో నేను కొట్టుకు వెళ్ళిపోతూ ఉన్నాను కానీ అది నా బలం కాదు. ఇన్నాళ్ళు ఏమనుకున్నాను, నేనే రాణిని నేనే రాజుని, ఎంత దూరమైనా సరే నేను స్విమ్మింగ్ చేయగలను, నాతో పోటీ ఎవరూ లేరు, ఎన్ని కిలోమీటర్లైనా నేను వెళ్ళిపోగలను అనుకున్నాను. కానీ ఇప్పుడు కదలలేకపోతున్నాను. కాబట్టి అది నా శక్తి కాదు, వాటర్ శక్తి. వాటర్లో నీళ్ళలో ఉండబట్టి నేను అంత గబగబా వెళ్ళిపోగలిగాను. ఇప్పుడు చూడు నేను అస్సలు కదలలేకపోతున్నాను. కాబట్టి స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా. ఎప్పుడు మనం స్థాన బలిమిలో ఉన్నామో, మనం ఒకచోట మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ మాత్రమే మన పవర్ పనిచేస్తుంది. కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి, పక్క దేశాలకు వెళ్ళిపోయి మనం కూడా అక్కడ పెత్తనం చెలాయిద్దామంటే చెల్లదు. అంతెందుకు పక్కింటికి వెళ్ళి మనం మాట్లాడగలమా? వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది అనుకోండి, మనం సర్ది చెప్పగలమా? చెప్పలేము, వాళ్ళు వినరు. మన ఇంట్లో మనమే చెల్లుతుంది చెప్పమాట, అందరికీ చెప్పాలంటే చెల్లదు. ఇక్కడ ఇంట్లో మన స్థాన బలం ఉంటుంది మనకి కదా, మన బలం కాదు. పక్క వాళ్ళకి మొత్తం అందరికీ మనం చెప్పేయగలం, అందరి గొడవలు తీర్చేయగలం, అందరి పోరాటాలు ఆపేయగలము, అసలు గొడవలు జరగకుండా చూడగలము అంటే అప్పుడు అది మన బలం. కానీ అది మన ఇంట్లో వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ ఇంట్లో కూడా ఉపయోగపడట్లేదు అనుకుంటే అది స్థాన బలమే. కానీ అంటే ఇల్లు అనేది మన ఇల్లు వరకే మన స్థానం, అక్కడ వరకే మనం ఏదైనా మాట్లాడగలం, ఏదైనా చెప్పగలం, ఏదైనా సర్దు మనచగలం, మనం వాళ్ళకి సర్ది చెప్పగలం అనమాట. అంతేగాని ఇంటి బయటికి వెళ్ళి అందరికీ మనం చెప్పలేం కనుక మన బలం ఏమిటి అనేది అక్కడ బయట తెలీదు. స్థాన బలమే కానీ మన బలం కాదు కదా. అది మన ఇంట్లో మన మాట ఎందుకు వింటున్నారు, మన మీద రెస్పెక్ట్తో వింటారు. స్థాన బలం అని బయటికి వెళ్ళి మనం ఎందుకు వినట్లేదంటే అది మన బలం, సొంత బలం కాదు కనుక స్థాన బలమే కానీ తన బలము కాదయా. విశ్వదాభిరామ వినురవేమా. చూసారా ఎంత గొప్ప మాట, ఎంత చిన్న చిన్న వాక్యాల్లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంత గొప్ప అర్థం వచ్చే వాక్యాలు రాసి పద్యాలు సమకూర్చి మన కోసం అందించిన వేమన గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో, హాయ్ అండి. పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. మంచి మంచి పద్యాలు వేమన గారు మనకు అందించారు. అవన్నీ మనం
నేర్చేసుకుంటున్నాము. మంచి మంచి నీతి వాక్యాలు, నీతులు ఇందులో నుంచి తెలిసేసుకుంటున్నాము. ఈరోజు ఏ పద్యమో చూసేద్దామా? నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు. స్థాన బలిమి గాని తన బలిమి గాదయా, విశ్వదాభిరామ వినురవేమా. దీని అర్థం ఏమిటో పద్యం రాసేసిన తర్వాత చూసేసుకుందాం. ఏమంటున్నారు? నీళ్లలోన మొసలి నిగిడి దూరము బారు. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు. బయట మూరెడైన బారలేదు. స్థాన బలిమి గాని తన బలిమి కాదయా. స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమ. నీళ్లలోన మొసలి నిగిడి దూరము బారు, బయట మూరెడైన బారలేదు. స్థాన బలిమి గాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగము ఇచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. భూమి మీద ఒక్క మూరెడు
దూరమైనను పోలేదు. అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ నివసించుచున్న ప్రదేశం యొక్క బలమే కానీ అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు. మొసలి యొక్క స్వశక్తి కాదు. అంతే కదా. మొసలి యొక్క స్వశక్తి అయినట్టయితే ఎక్కడైనా కూడా ఆ శక్తి అలాగే ఉంటుందన్నమాట. ఎక్కడైనా ఆ బలం అలాగే ఉంటుంది. కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు కనుకనే నీళ్లలో ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలిగి బయటకు వచ్చినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. బయట ఏటు కదలలేని పరిస్థితి అయిపోతుంది నీళ్ళల్లో నుంచి బయట వెయ్యగానే. అలాగే మనం కూడా ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో తెలుసుకుని ప్రవర్తిస్తాం కనుక మన బలం అనేది మన దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. అనువుగాని చోట అధికుల మన రాదు అంటారు కదా. అలాగా మనకు బలం లేని చోట ఇక్కడ మనం మాట్లాడితే నెగ్గదు, ఇక్కడ మన మాట చెల్లదు, లేకపోతే వాళ్ళతో మనం పోరాడలేము అనుకున్నప్పుడు అక్కడ ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. అక్కడ మన ప్రతాపం చూపించామనుకో వాళ్ళు 4 తన్ని పంపిస్తారనమాట. ఎందుకంటే మనకు అక్కడ బలగం శక్తి ఏమీ లేవు. జస్ట్ మనం మన టాలెంట్తో మనం అక్కడ వెళ్ళామంతవరకే. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, వచ్చేయాలన్నమాట. ఇంకా ఎక్కువ తక్కువ అక్కడ మాట్లాడామనుకో అక్కడ మనకి కాదు. ఏమి చూపించాలి? మనకి మన బలం ఉన్న చోట, మన స్థాన బలం ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏ ప్రతాపం అయినా సరే చూపించి మనం ఎంతైనా మనం చెలరేగచ్చు అనమాట. ఏవైనా సరే చెప్పచ్చు, ఏ మాటలన్నా మనం మాట్లాడచ్చు, అడగచ్చు, తెలుసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. మనం కొన్ని సలహాలు కూడా ఇచ్చే అధికారం మనకి ఉంటుంది. అదే మన బలం లేని చోట మనం ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు, ఎవరితో ఏది కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. అదే వేమన్ గారు చెప్తున్నారు. సరే చూద్దాం. పద్యము భావం. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలమి కాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. అంతే కదా. కిలోమీటర్లు వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళలో. అసలు వాటికి ఏ అద్దు ఆపు ఉండదన్నమాట. ఏమనుకుంటే చూసావా, నేను ఎంత దూరమైనా వెళ్ళిపోగలను నీళ్ళలో అని కాదు, నేను ఎంత దూరమైనా వెళ్ళగలను అని అనుకుంటాయి. బయటకు వస్తే కానీ వాటి బలం ఏమిటి అనేది వాటికి తెలియదు అనమాట. నీళ్ళలో ఉన్నంతసేపు నేనే రాజు, నేనే రాణి అనుకుంటూ బరబర చక్కగా ఈదుకుంటూ ఎంత దూరమైన కిలోమీటర్లు అయినా కూడా చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. అదే మొసలిని తీసుకొచ్చి మనం ఒడ్డున పడేసాం అనుకోండి, భూమి మీద నీళ్లు లేని చోట వేస్తే ఏం చేయాలో కూడా తెలియదు అనమాట. గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. జరుగుదామంటే ఆ ఇసుకలో, మట్టిలో, బయట అంతా ఇసుక మట్టి ఉంటుంది కదా, వాటర్ కాబట్టి ఆ ఫ్లోలో ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్లో ఉండదు, ఇసుక మట్టి ఉంటుంది, మొత్తం ఒళ్ళంతా అతుకుపోయి ఉంటుంది. ఒక్క అడుగు కూడా జరగలేదు. ఇదేంటి నేను ఇలా అయిపోతున్నాను,
నేను ఆ చెరువులో ఉన్నప్పుడు, ఆ సముద్రంలో ఉన్నప్పుడు, ఆ వాటర్లో ఉన్నప్పుడు నేను ఎన్ని కిలోమీటర్లు నడిచేదాన్ని, ఎన్ని కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఏంటి నా బలం ఏమైపోయింది, నేను కదలలేకపోతున్నానేంటి అసలు ఒక్క అడుగు కూడా అని చాలా ఆశ్చర్యానికి గురవుతుందన్నమాట. ఎందుకు కదలలేకపోతుందయ్యా అంటే ఏమనాలి, అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు అని అప్పుడు తెలుసుకుంటుందన్నమాట. ఎప్పుడైతే ఒడ్డున పడిందో, ఎప్పుడైతే ఒక అడుగు కూడా కదలలేకపోతుందో, ఆ సమయంలో ఇదేంటి ఎన్ని కిలోమీటర్లు నేను పుట్టినప్పటి నుంచి ఎన్నెన్ని కిలోమీటర్లు ఇదాను, ఎన్నెన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయాను, ఇప్పుడేంటి ఒక్క అడుగు కూడా ముందుకి కదలలేకపోతున్నాను, అసలు జరగడానికి కూడా నాకు రావట్లేదు, ఇలా స్ట్రక్ అయిపోయానేంటి ఇక్కడ అనుకుని అప్పుడు తెలుసుకుంటుందేమని, స్థాన బలిమి కానీ నా బలము కాదయా. అది ఎక్కడైతే మనం ఉన్నామో ఆ వాటర్ మహత్యం, అది వాటర్ ఫ్లోలో నేను కొట్టుకు వెళ్ళిపోతూ ఉన్నాను కానీ అది నా బలం కాదు. ఇన్నాళ్ళు ఏమనుకున్నాను, నేనే రాణిని, నేనే రాజుని, ఎంత దూరమైనా సరే నేను స్విమ్మింగ్ చేయగలను, నాతో పోటీ ఎవరూ లేరు, ఎన్ని కిలోమీటర్లైనా నేను వెళ్ళిపోగలను అనుకున్నాను. కానీ ఇప్పుడు కదలలేకపోతున్నాను. కాబట్టి అది నా శక్తి కాదు, వాటర్ శక్తి. వాటర్లో నీళ్ళలో ఉండబట్టి నేను అంత గబగబా వెళ్ళిపోగలిగాను. ఇప్పుడు చూడు నేను అస్సలు కదలలేకపోతున్నాను. కాబట్టి స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా. ఎప్పుడు మనం స్థాన బలిమిలో ఉన్నామో, మనం ఒకచోట మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ మాత్రమే మన పవర్ పనిచేస్తుంది. కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి, పక్క దేశాలకు వెళ్ళిపోయి మనం కూడా అక్కడ పెత్తనం చెలాయిద్దామంటే చెల్లదు. అంతెందుకు పక్కింటికి వెళ్ళి మనము మాట్లాడగలమా? వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుందనుకోండి, మనం సర్ది చెప్పగలమా? చెప్పలేము, వాళ్ళు వినరు. మన ఇంట్లో మనమే చెల్లుతుంది చెప్పమాట, అందరికీ చెప్పాలంటే చెల్లదు. ఇక్కడ ఇంట్లో మన స్థాన బలం ఉంటుంది మనకి కదా, మన బలం కాదు. పక్క వాళ్ళకి మొత్తం అందరికీ మనం చెప్పేయగలం, అందరి గొడవలు తీర్చేయగలం, అందరి పోరాటాలు ఆపేయగలము, అసలు గొడవలు జరగకుండా చూడగలము అంటే అప్పుడు అది మన బలం. కానీ అది మన ఇంట్లో వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ ఇంట్లో కూడా ఉపయోగపడట్లేదు అనుకుంటే అది స్థాన బలమే. కానీ అంటే ఇల్లు అనేది మన ఇల్లు వరకే మన స్థానం, అక్కడ వరకే మనం ఏదైనా మాట్లాడగలం, ఏదైనా చెప్పగలం, ఏదైనా సర్దు మనచగలం, మనం వాళ్ళకి సర్ది చెప్పగలం అన్నమాట. అంతేగాని ఇంటి బయటికి వెళ్ళి అందరికీ మనం చెప్పలేం కనుక మన బలం ఏమిటి అనేది అక్కడ బయట తెలీదు. స్థాన బలమే కానీ మన బలం కాదు కదా. అది మన ఇంట్లో మన మాట ఎందుకు వింటున్నారు, మన మీద రెస్పెక్ట్తో వింటారు స్థాన బలం అని. బయటికి వెళ్ళి మనం ఎందుకు వినట్లేదంటే అది మన బలం, సొంత బలం కాదు కనుక స్థాన బలమే కానీ తన బలము కాదయా. విశ్వదాభిరామ వినురవేమా. చూసారా ఎంత గొప్ప మాట, ఎంత చిన్న చిన్న వాక్యాల్లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంత గొప్ప అర్థం వచ్చే వాక్యాలు రాసి పద్యాలు సమకూర్చి మన కోసం అందించిన వేమన గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో, హాయ్ అండి. పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. మంచి మంచి పద్యాలు వేమన గారు మనకు అందించారు. అవన్నీ మనం నేర్చేసుకుంటున్నాము. మంచి మంచి నీతి వాక్యాలు, నీతులు ఇందులో నుంచి తెలిసేసుకుంటున్నాము. ఈరోజు ఏ పద్యమో చూసేద్దామా. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలిమి గాని తన బలిమి గాదయా, విశ్వదాభిరామ వినురవేమా. దీని అర్థం ఏమిటో పద్యం రాసేసిన తర్వాత చూసేసుకుందాం. ఏమంటున్నారు? నీళ్లలోన మొసలి నిగిడి దూరము బారు. నీళ్లలోన మొసలి నిగిడి దూరము
పారు బయట మూరెడైన బారలేదు. బయట మూరెడైన బారలేదు. స్థాన బలిమి గాని తన బలిమి కాదయా. స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమ. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు. స్థాన బలిమి గాని తన బలిమి కాదయా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సమస్త భోగము ఇచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ నివసించుచున్న ప్రదేశం యొక్క బలమే కానీ అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు.
మొసలి యొక్క స్వశక్తి కాదు. అంతే కదా, మొసలి యొక్క స్వశక్తి అయినట్టయితే ఎక్కడైనా కూడా ఆ శక్తి అలాగే ఉంటుందన్నమాట. ఎక్కడైనా ఆ బలం అలాగే ఉంటుంది. కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు కనుకనే నీళ్లలో ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలిగి బయటకు వచ్చినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. బయట ఏటు కదలలేని పరిస్థితి అయిపోతుంది నీళ్ళలో నుంచి బయట వేయగానే. అలాగే మనం కూడా ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో తెలుసుకుని ప్రవర్తిస్తాం కనుక మన బలం అనేది మన దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. అనువుగాని చోట అధికులం మన రాదు అంటారు కదా. అలాగా మనకు బలం లేని చోట ఇక్కడ మనం మాట్లాడితే నెగ్గదు, ఇక్కడ మన మాట చెల్లదు, లేకపోతే వాళ్ళతో మనం పోరాడలేము అనుకున్నప్పుడు అక్కడ ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. అక్కడ మన ప్రతాపం చూపించామనుకో వాళ్ళు 4 తన్ని పంపిస్తారనమాట. ఎందుకంటే మనకు అక్కడ బలగం శక్తి ఏమీ లేవు. జస్ట్ మనం మన టాలెంట్తో మనం అక్కడ వెళ్ళాము అంతవరకే. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, వచ్చేయాలన్నమాట. ఇంకా ఎక్కువ తక్కువ అక్కడ మాట్లాడామనుకో అక్కడ మనకి కాదు. ఏమి చూపించాలి? మనకి మన బలం ఉన్న చోట, మన స్థాన బలం ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏ ప్రతాపం అయినా సరే చూపించి మనం ఎంతైనా మనం చెలరేగచ్చు అనమాట. ఏవైనా సరే చెప్పచ్చు, ఏ మాట్లాడినా మనం మాట్లాడచ్చు, అడగచ్చు, తెలుసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. మనం కొన్ని సలహాలు కూడా ఇచ్చే అధికారం మనకి ఉంటుంది. అదే మన బలం లేని చోట మనం ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు, ఎవరితో ఏది కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. అదే వేమన్ గారు చెప్తున్నారు. సరే చూద్దాం. పద్యము భావం. నీళ్లలోన మొసలి నిగిడి దూరము పారు, బయట మూరెడైన బారలేదు, స్థాన బలమి కాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీటి యందు మొసలి ఎంత దూరమైనను పోగలదు. అంతే కదా, కిలోమీటర్లు వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళల్లో. అసలు వాటికి ఏ అద్దు ఆపు ఉండదనమాట. ఏమనుకుంటే చూసావా, నేను ఎంత దూరమైనా వెళ్ళిపోగలను నీళ్ళలో అని కాదు, నేను ఎంత దూరమైనా వెళ్ళగలను అని అనుకుంటాయి. బయటకు వస్తే కానీ వాటి బలం ఏమిటి అనేది వాటికి తెలియదు అనమాట. నీళ్ళలో ఉన్నంతసేపు నేనే రాజు, నేనే రాణి అనుకుంటూ బరబర చక్కగా ఈదుకుంటూ ఎంత దూరమైన కిలోమీటర్లు అయినా కూడా చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ భూమి మీద ఒక్క మూరెడు దూరమైనను పోలేదు. అదే మొసలిని తీసుకొచ్చి మనం ఒడ్డున పడేసామనుకోండి, భూమి మీద నీళ్లు లేని చోట వేస్తే ఏం చేయాలో కూడా తెలియదు అనమాట. గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. జరుగుదామంటే ఆ ఇసుకలో, మట్టిలో, బయట అంతా ఇసుక మట్టి ఉంటుంది కదా, వాటర్ కాబట్టి ఆ ఫ్లోలో ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్లో ఉండదు, ఇసుక మట్టి ఉంటుంది, మొత్తం ఒళ్ళంతా అతుకుపోయి ఉంటుంది. ఒక్క అడుగు కూడా జరగలేదు. ఇదేంటి నేను ఇలా అయిపోతున్నాను? నేను ఆ చెరువులో ఉన్నప్పుడు, ఆ సముద్రంలో ఉన్నప్పుడు, ఆ వాటర్లో ఉన్నప్పుడు నేను ఎన్ని కిలోమీటర్లు నడిచేదాన్ని, ఎన్ని కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఏంటి నా బలం ఏమైపోయింది? నేను కదలలేకపోతున్నానేంటి అసలు ఒక్క అడుగు కూడా అని చాలా ఆశ్చర్యానికి గురవుతుందన్నమాట. ఎందుకు కదలలేకపోతుందయ్యా అంటే ఏమనాలి? అది ఆ మొసలి నివసించుచున్న ప్రదేశము యొక్క బలమే కానీ మొసలి యొక్క స్వశక్తి కాదు అని అప్పుడు తెలుసుకుంటుందన్నమాట. ఎప్పుడైతే ఒడ్డున పడిందో, ఎప్పుడైతే ఒక అడుగు కూడా కదలలేకపోతుందో ఆ సమయంలో ఇదేంటి ఎన్నెన్ని కిలోమీటర్లు నేను పుట్టినప్పటి నుంచి ఎన్నెన్ని కిలోమీటర్లు ఈదాను, ఎన్నెన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయాను, ఇప్పుడేంటి ఒక్క అడుగు కూడా ముందుకి కదలలేకపోతున్నాను, అసలు జరగడానికి కూడా నాకు రావట్లేదు, ఇలా స్ట్రక్ అయిపోయానేంటి ఇక్కడ అనుకుని అప్పుడు తెలుసుకుంటుందేమని, స్థాన బలిమి కానీ నా బలము కాదయా. అది ఎక్కడైతే మనం ఉన్నామో ఆ వాటర్ మహత్యం, అది వాటర్ ఫ్లోలో నేను కొట్టుకు వెళ్ళిపోతూ ఉన్నాను కానీ అది నా బలం కాదు. ఇన్నాళ్ళు ఏమనుకున్నాను, నేనే రాణిని, నేనే రాజుని, ఎంత దూరమైనా సరే నేను
స్విమ్మింగ్ చేయగలను, నాతో పోటీ ఎవరూ లేరు, ఎన్ని కిలోమీటర్లైనా నేను వెళ్ళిపోగలను అనుకున్నాను. కానీ ఇప్పుడు కదలను కూడా కదలలేకపోతున్నాను. కాబట్టి అది నా శక్తి కాదు, వాటర్ శక్తి. వాటర్లో నీళ్ళలో ఉండబట్టి నేను అంత గబగబా వెళ్ళిపోగలిగాను. ఇప్పుడు చూడు నేను అస్సలు కదలలేకపోతున్నాను. కాబట్టి స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా. ఎప్పుడు మనం స్థాన బలిమిలో ఉన్నామో, మనం ఒకచోట మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ మాత్రమే మన పవర్ పనిచేస్తుంది. కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి పక్క దేశాలకు వెళ్ళిపోయి మనం కూడా అక్కడ పెత్తనం చెలాయిద్దామంటే చెల్లదు. అంతెందుకు పక్కింటికి వెళ్ళి మనం మాట్లాడగలమా? వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది అనుకోండి, మనం సర్ది చెప్పగలమా? చెప్పలేము, వాళ్ళు వినరు. మన ఇంట్లో మనమే చెల్లుతుంది చెప్పమాట, అందరికీ చెప్పాలంటే చెల్లదు. ఇక్కడ ఇంట్లో మన స్థాన బలం ఉంటుంది మనకి కదా, మన బలం కాదు. పక్క వాళ్ళకి మొత్తం అందరికీ మనం చెప్పేయగలం, అందరి గొడవలు తీర్చేయగలం, అందరి పోరాటాలు ఆపేయగలము, అసలు గొడవలు జరగకుండా చూడగలము అంటే అప్పుడు అది మన బలం. కానీ అది మన ఇంట్లో వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ ఇంట్లో కూడా ఉపయోగపడట్లేదు అనుకుంటే అది స్థాన బలమే. కానీ అంటే ఇల్లు అనేది మన ఇల్లు వరకే మన స్థానం, అక్కడ వరకే మనం ఏదైనా మాట్లాడగలం, ఏదైనా చెప్పగలం, ఏదైనా సర్దు మనచగలం, మనం వాళ్ళకి సర్ది చెప్పగలం అనమాట. అంతేగాని ఇంటి బయటికి వెళ్ళి అందరికీ మనం చెప్పలేం కనుక మన బలం ఏమిటి అనేది అక్కడ బయట తెలీదు. స్థాన బలమే కానీ మన బలం కాదు కదా అది. మన ఇంట్లో మన మాట ఎందుకు వింటున్నారు? మన మీద రెస్పెక్ట్తో వింటారు. స్థాన బలం అది. బయటికి వెళ్ళి మనం ఎందుకు వినట్లేదంటే అది మన బలం, సొంత బలం కాదు కనుక స్థాన బలమే కానీ తన బలము కాదయా. విశ్వదాభిరామ వినురవేమా. చూసారా ఎంత గొప్ప మాట! ఎంత చిన్న చిన్న వాక్యాల్లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంత గొప్ప అర్థం వచ్చే వాక్యాలు రాసి పద్యాలు సమకూర్చి మన కోసం అందించిన వేమన గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం.